అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ రాజకీయాలన్నీ ఎమ్మెల్సీ కవిత చుట్టూ తిరుగుతున్నాయి. కొద్ది రోజులుగా తెలంగాణ అంతటా సుడిగాలి పర్యటనలు చేస్తున్న కవిత బీఆర్ఎస్ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం కొడుకు ఎంగేజ్మెంట్ కు ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీ జెండాను పోలిన చీరను కట్టుకుని వెళ్లారు. దాంతో కవితపై ఇప్పుడు తెగ ట్రోలింగ్ జరుగుతోందా? కవిత కాంగ్రెస్ కోసమై పని చేస్తున్నారనే చర్చ జరుగుతోందా? గతంలోనూ వైఎస్ షర్మిల విషయంలోనూ ఇలాంటి చర్చనే జరిగిందా? ఇన్నాళ్ళు ప్రజా సమస్యల చుట్టూ తిరిగిన పాలిటిక్స్ ఇప్పుడు చీరల చుట్టూ తిరుగుతున్నాయనే చర్చ జరుగుతోందా? తెలంగాణ పాలిటిక్స్ లో ఎమ్మెల్సీ కవిత మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఎమ్మెల్సీ కవిత ధరించిన చీర ఇప్పుడు కొత్త చర్చకు తెరరేపితే. తాజాగా ప్రజాభవన్ లో జరిగిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కుమారుడి నిశ్చితార్థ వేడుకకు కవిత తన భర్తతో కలిసి హాజరయ్యారు. ఈ వేడుకకు కవిత కాంగ్రెస్ జెండాను పోలిన చీర కట్టుకున్నారు. ఎంగేజ్మెంట్ వేదికపై కవిత నడుస్తూ వస్తున్న దృశ్యాలు, వేదికపై శుభాకాంక్షలు చెబుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు ఆమె చీరను నిశితంగా పరిశీలించారు. కవిత చీర ఆకుపచ్చ, తెలుపు, ఎరుపు కలయికతో ఉంది. ఈ రంగుల చీర కాంగ్రెస్ జెండాను గుర్తు చేస్తుందని అందరూ తెగ చర్చించుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ జెండాలో పైన కుంకుమ, మధ్యలో తెలుపు, కింద ఆకుపచ్చ రంగులు ఉంటాయి. కవిత కూడా కాంగ్రెస్ జెండాను అచ్చుగుద్దినట్టు ఉండే చీరను కట్టుకుని రావడంతో చర్చ మొదలైంది. ఎమ్మెల్సీ కవిత క్రమంగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారని ఈ మధ్య గులాబీ నేతలు, రాజకీయ వర్గాల్లో తెగ చర్చ జరుగుతుంది. పలువురు గులాబీ పార్టీ ప్రముఖ నేతలైతే ఆమె సీఎం రేవంత్ రెడ్డితో చేతులు కలిపి బీఆర్ఎస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కవిత ధరించిన చీరపై అనేక అనుమానాలు వస్తున్నాయి. ఆమె కాంగ్రెస్ పార్టీ కండువాను పోలిన రీతిలో డిజైన్ చేసిన చీరను ధరించారని, ఆమె కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలని గులాబీ పార్టీ మద్దతుదారులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇదేలా ఉంటే ఏపీలో షర్మిలకు కూడా గతంలో చీర విషయంలో రాజకీయ చర్చ జరిగింది. అప్పట్లో షర్మిల కొడుకు రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించేందుకు సీఎం చంద్రబాబును కలిశారు. చంద్రబాబును కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆమె సీఎం ఇంటికి వెళ్లిన సమయంలో పసుపు పచ్చ చీర కట్టుకుని వెళ్లారు. తెలుగుదేశం పార్టీ జెండా రంగు కూడా పసుపు రంగు కావడంతో షర్మిల టీడీపీలో చేరుతారంటూ వైసీపీ నేతలు జోరుగా ప్రచారం చేశారు. చివరకు పసుపు చీరను ధరించి టీడీపీ చీఫ్ చంద్రబాబును కలవడంపై వైఎస్ జగన్ కూడా ఘాటు విమర్శలు చేశారు. దాంతో ఏపీ సీఎం జగన్ చేసిన విమర్శలకు ధీటుగా సమాధానమిచ్చారు. సొంత చెల్లి గురించి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డికి కనీస మర్యాద లోపించిందని షర్మిల విమర్శించారు. గతంలో సాక్షి ఛానల్ పసుపు రంగులో ఉండేదన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మర్చిపోయారని షర్మిల గుర్తు చేశారు. పసుపు శుభకరమైన రంగు అని వైఎస్ఆర్ గారే స్వయంగా చెప్పారని, పసుపు రంగు టీడీపీ సొత్తు కాదన్నారు. సాక్షికి పసుపును తానే ఎంచుకున్నారని గుర్తు చేశారు. అయితే వైఎస్ షర్మిల, ఎమ్మెల్సీ కవితలోనూ ఒకే పోలిక ఉందనే చర్చ సైతం లేకపోలేదు. ఇద్దరూ కూడా సొంత అన్నలతో కొట్లాడి పార్టీలో నుంచి బయటకు వచ్చారు. ఇక ఫ్యాన్ పార్టీ నుంచి బయటకు వచ్చాక వైఎస్ షర్మిల జగన్ను ఓడించడమే లక్ష్యంగా పనిచేశారు. చివరకు జగన్ అధికారంలో నుంచి దిగిపోయేంత వరకు కష్టపడ్డారు. జగన్ ఓటమికి షర్మిల కూడా ఓ కారణమని తేలింది. అందుకే షర్మిల పేరు వింటే చాలు వైసీపీ నేతలు బగ్గుమంటున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయాక పార్టీలో నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ఏ టార్గెట్గా పనిచేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యాక హరీష్ రావు, కేటీఆర్, మరికొందరు కీలక నేతలపై సంచలన కామెంట్స్ చేస్తున్నారు. అందుకే ఆమెపై బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా తెగ ట్రోలింగ్ చేస్తుంది. ఏది ఏమైనా రాజకీయ నేతలు తమ చీరల ద్వారా చాలా స్పెషల్ ఉండాలని ప్రయత్నిస్తారు. కానీ ఎమ్మెల్సీ కవిత, వైఎస్ షర్మిల మాత్రం తమ చీరలతో రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీశారు. ఏ పార్టీ వారిని కలిస్తే వారి పార్టీ జెండాను పోలిన చీరను ధరించడమే ఈ చర్చకు కారణమవుతుంది. అప్పట్లో చీరలొల్లిపై షర్మిల ధీటుగా జవాబిచ్చారు. కానీ చీర వ్యవహారంపై కవిత ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.
తన చీరపై జరుగుతున్న చర్చకు ఎలా స్పందిస్తారు అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.